డబ్బంటే కేవలం నోట్ల కట్టలు కాదు, మన చేతుల్లోని కష్టం, మన హృదయంలోని భయం కూడా. ఒక్క రూపాయి సంపాదించటానికి ఎంత సమయం వెచ్చించామో, ఎంత శక్తి ఖర్చు చేశామో మనకే తెలుసు. కానీ ఖర్చు చేసే క్షణంలో మాత్రం అదంతా మర్చిపోతాం. మన కష్టం నిశ్శబ్దంగా జారవిడిచేస్తాం. సంపాదించటం అంటే ఏంటో తెలుసా? సంపాదనకి వ్యయానికి తేడా తెలుసుకోవడం. ఎంత వచ్చిందన్నది కాదు ముఖ్యం, ఎంత మిగిలిందన్నదే నిజం. మన భవిష్యత్తు మన నియంత్రణ మీదే ఆధారపడి ఉంది. ఎవ్వరూ చూడని సమయంలో నువ్వు నీతోనే పోరాడి ఈ ఖర్చు ఇప్పుడు అవసరమా అని ఆలోచిస్తే కేవలం డబ్బు సేవ్ చేయడమే కాదు, నీ జీవితాన్ని కూడా కాపాడుకోగలవు. ఈరోజు కట్టడి చేసిన ఖర్చు నీ గౌరవాన్ని నిలబెడుతుంది. డబ్బు లేకపోవడం బాధ కాదు, అవసరం ఉన్నప్పుడు మన చేతులు ఖాళీగా ఉండడమే బాధ. అందుకే ప్రతి రూపాయిని గౌరవించు. నీ కష్టం విలువైనదే, కానీ నీ భవిష్యత్తు అంతకన్నా అమూల్యమైనది. ఆ రెండిటినీ కాపాడేది నీ ఆర్థిక క్రమశిక్షణే. మీరేమంటారు? కమెంట్ చేయండి. మరిన్ని వినిపించే కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.